ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో CRDA లేఅవుట్ ప్లాట్స్ DTCP ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. ఎందుకంటే మరి ఈ హౌసింగ్ కాలనీ నేను హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు సరే రాష్ట్రంలో ఇటువంటి ఒకటి రెండు మోడల్ కాలనీ కట్టాలనే ఆకాంక్షతో సుమారు 2011లో 12 మొదలుపెట్టినా. ఇక 12-13 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకా స్ట్రగుల్ అయితేనే ఉన్నాం. అయితే దీంట్లో శ్రీనివాసరెడ్డి గారు ద గ్రేట్ థింగ్ వీ కుడ్ డూ వాజ్, అప్పుడు ల్యాండ్ అక్విజిషన్లో ఈ దేవాలయం కింద ఈ భూమి సుమారు 115 ఎకరాలు అనుకుంటా. ఇప్పుడు ఇది చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇప్పుడు 1 కోటి రూపాయల ఎకరం ఉంటుంది ఇక్కడ. అప్పుడు హైకోర్టు దేవాలయ భూములు దేనికి ఇవ్వద్దనగా ఆంక్షలు ఉండే. నేను స్వయాన హైకోర్టుకు పోయి హైకోర్టులో సరే అప్రోప్రియేట్ పిటిషన్ మూవ్ చేసి ఇది నిరుపేదలకు ఇల్లు కడుతున్నాం కాబట్టి ఆ గుడికి మార్కెట్ వాల్యూ ఇస్తామని చెప్పి దేవాలయ భూముని మరి హౌసింగ్ నుంచి పేమెంట్ ఇప్పించి తీసుకున్న ల్యాండ్ ఇది. అప్పుడు మొదలుపెట్టినాం. ఒక సంవత్సరం పాటు పని కొద్దిగా బ్రిస్క్నే మూవ్ అయింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, 10 ఏళ్ల పాటు నా మీద కక్షతో ఈ పనులు ఆపేసింది. అండ్ ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిన, మంత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని మాటిచ్చిపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిసారి వచ్చి ఇక్కడ రామస్వామి గుట్టకాడ గుడికాడ 2,160 ఫ్లాట్లు పూర్తి చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి ఆ 10 ఏళ్లలో. ఆ తర్వాత ఏ మంత్రి వచ్చినా సరే, మరి కేటీఆర్ వచ్చినప్పుడు ఆయన చెప్పిండు, జగదీష్ వచ్చినప్పుడు ఆయన చెప్పిండు, మరి వాళ్ళు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ మంత్రి వచ్చినా నేను రిప్రజెంటేషన్ ఇస్తూనే పోయేది. మరి అరే ఇది పూర్తి అయితే ఉత్తమ్ కుమార్కి పేరు వస్తామని చెప్పి వాళ్ళు తొక్కిపెట్టారు. అయితే మరి సమర్థతకి, డైనమిజంకి మరి పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మంత్రి గారు మరి హౌసింగ్ మంత్రి కావడం మన అందరి అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ హౌసింగ్ కాలనీ విషయంలో కానీ రాష్ట్రంలో హౌసింగ్ విషయాల్లో కానీ చాలా డైనమిక్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు వాస్తవంగా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్న కొన్ని అంశాల్లో సరే సన్నబియ్యం రేషన్ కార్డుతో సహా ఇండ్ల నిర్మాణం చెప్పడం ఇది నిస్సందేహం. వారు మరి ఇల్లు కట్టేయడంలో కానీ ఇల్లు కట్టేయడానికి నిధులు తీసుకోవడంలో కానీ మరి వారికి వారే సాట్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. I must compliment you on the excellent housing program being done under your supervision. చాలా బాగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ పోయినా హౌసింగ్ ప్రోగ్రామ్ గురించి మంచి ఉంటున్నాం. అసలు మేము ఎక్కడ కూడా దానికి పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హౌసింగ్ ప్రోగ్రాం మా ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టేయాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలని మా ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ, మరి అదేవిధంగా హౌసింగ్ అండ్ INPR మంత్రి గారు, వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ప్రోగ్రాం అద్భుతంగా ముందుకు సాగుతుందని నేను సభాముఖంగా ఇది చెప్పడానికి నేను కూడా ఈ క్యాబినెట్లో భాగస్వామ్యం చాలా సంతోషిస్తున్నాను. మరి ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. మరి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రముఖ, ఒక కీలక, ఒక క్రియాశీలక పాత్ర పోషించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. పక్కన పాలేరు కాన్స్టిట్యున్సీ మరి తప్పనిసరిగా మనం అడిగిన విషయాల్లో మరి
మంత్రిగా కాకుండా ఒక మిత్రునిగా కూడా మరి ప్రాంప్ట్గా స్పందించే వ్యక్తి, 24 అవర్స్ పనిచేసే వ్యక్తి, కష్టపడి మరి డైనమిక్గా తన శాఖల్లో ఎంతో కొంత అచీవ్ చేయాలనే మరి ఒక మంచి ఉద్దేశంతో సంకల్పంతో ముందుకు పోయే శ్రీనివాస్ రెడ్డి గారికి మరి ఈరోజు ఈ హౌసింగ్ కాలనీకి రావడం ఎంతో సంతోషిస్తున్నాను. మేము వాస్తవంగా ఏం మొబిలైజేషన్కి అనుకోలేదు, జస్ట్ మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు చూస్తే అసలు ఇక్కడున్న ప్రాబ్లమ్స్ పరిస్థితులు మీకు తెలుస్తుందని చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి చాలా స్పష్టంగా మరి వారు అధికారులకి కాంట్రాక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 2160 ఫ్లాట్లతో సహా ఇక్కడ అవసరం ఉన్న ఇది పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, బహుశా నాకు తెలిసి భారతదేశంలోనే వీకర్ సెక్షన్స్కి, నిరుపేదలకి ఒక మోడల్ హౌసింగ్ కాలనీగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇది ఒక కొత్త పట్టణం కట్టినట్టే ఇది. సరే, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఎట్లా సార్ట్అవుట్ చేయాలో ముందుకు పోవాలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఒక స్పష్టమైన ప్రకటన కూడా ఇది చేస్తున్నా. నేను లోకల్ ఎమ్మెల్యే, ఇప్పుడు రేపటి నుంచి మనం ఈ ఇండ్ల కోసం ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అప్లికేషన్స్ కూడా తీసుకోవడం మొదలు పెడదాం. కరెక్ట్గా మరి నేను మళ్ళీ అందరినీ ఇంక్లూడింగ్ పార్టీ వర్కర్స్ కూడా కాషన్ చేస్తున్నా. ఎవరు దీంట్లో ₹1 ఎక్కడ ఎవరైనా తీసుకున్నట్టుగా ఏమైనా వార్తలు వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. నిరుపేదలకి, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ప్రకారము మరి మీరు రేపు కలెక్టర్ గారు ఆ ఫార్మాట్ విడుదల చేస్తాడు. తప్పనిసరిగా ఒక వారం 10 రోజుల్లో మీరు విస్తృతంగా రాజకీయ నాయకత్వం ఎంతవరకు అంటే అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టు మీరు చూడండి. అండ్ 100% హుజూర్ నగర్ పట్టణంలో, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎంతమంది అర్హత ఉంటే అంతమంది మరి తప్పనిసరిగా ఇక్కడ ఇల్లు కేటాయిస్తాం. అదేవిధంగా ఇప్పుడే గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ లోపల మా రివ్యూ మీటింగ్లో చెప్పారు, ఈ యొక్క మోడల్ హౌసింగ్ కాలనీలో ఒక స్కూల్ బిల్డింగు, ఒక హెల్త్ సెంటరు, ఒక అంగన్వాడీ కేంద్రము, ఒక కమ్యూనిటీ సెంటరు, ఒక ప్లే గ్రౌండ్, ఇటువంటి వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, సివరేజ్ లైను, సీసీ రోడ్లు, బేసిక్ ఎమ్యూనిటీస్ ఒక ఊరికి, ఒక హౌసింగ్ కాలనీకి కావాల్సినవి తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి వారు లోపల ప్రకటించారు. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 31 మార్చ్ డెడ్ లైన్ ఇచ్చారు. మరి 31 మార్చ్ పూర్తి కావడానికి ముందు ఇప్పుడు జనవరి 7వ తారీఖు మనం ఒక వారం 10 రోజులు అప్లికేషన్ తీసుకుందాం. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. ఇందాక ఉత్తమన్ అన్నట్లు నిజంగా ఈరోజు 10 గంటలకి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గంలోని 6 జిల్లా కలెక్టర్లు అలా వెయిట్ చేస్తున్నారు. మొండి పట్టు పడతాడు ఉత్తమన్న, ఏమైనా సరే నిన్ను కావాలంటే హెలికాప్టర్లో ఆడ దించి ఎమ్మటే ఎక్కించి ఆడికి పంపిస్తాను, నీ 10 టైం మార్చడం అన్నాడు. ఇప్పటికే 10 దాటింది. అయినా కూడా వీడికి వచ్చిన తర్వాత నాకు ఒక తృప్తి. ఇది నేను ఇక్కడికి 3వసారో 4వసారో ఉత్తమన్న తీసుకొస్తే 4వసారో 3వసారో వచ్చాను. అద్భుతంగా తాను హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఒక అద్భుతమైన కాలనీ ఆనాడు తన శాసనసభ నియోజకవర్గమైన ఈ హుజూర్ నగర్లో 2600 ఇళ్ళు, 2160 ఇళ్ళు కట్టించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక మహా సంకల్పంతో పనిని మొదలు పెడితే భూమి కూడా రెవెన్యూదో ప్రభుత్వంతో కాకుండా సుమారు 100 ఎకరాల భూమి
ఆ 100 ఎకరాల భూమి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ భూమి అయితే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి డబ్బులు కట్టించి ఆ భూమిని హౌసింగ్ శాఖకి బదలాయించుకొని హౌసింగ్ శాఖలో ఫస్ట్ ఫేజ్ లో 2160 ఇల్లు స్టార్ట్ చేశారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ అయింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఈ 2160 ఇళ్ళు అయితే పూర్తి చేయలేదు కానీ ఈ 100 ఎకరాల్లో భూమిని అటుకొద్దిగా ఆ డిపార్ట్మెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటూ ఇళ్లనైతే పూర్తి చేయకుండా వచ్చినప్పుడల్లా ఇదిగో బెల్లం అని మోచేతికి రాపించి ఈ మోచేతికి రాసిన బెల్లాన్ని నువ్వు నాకు అన్నట్లు చూపించారే తప్ప ఆనాటి పెద్దలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10-15 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నన్ను ఒప్పించి మెప్పించి టేబుల్ మీద ఇద్దరిని ఒకేసారి సంతకం పెట్టించి శాంక్షన్ చేపించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ 2160 ఇళ్ళు తన ఆలోచన ఏదైతే ఉందో అద్భుతంగా హుజూర్ నగర్ టౌన్ లోని పేదవాళ్ళకి బహుపేదవాళ్ళకి నీది ఏ కులమని అడగరు, నీది ఏ మతమని అడగరు, చివరికి నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా అని కూడా అడగరు. ఆనాడు నువ్వు పింక్ కలరోడికే ఇస్తానన్నారు తప్ప ఈ ప్రభుత్వం పేదోడై ఉంటే చాలు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇంతకు ముందే చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ అంటే, అది పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అలా ఈ 2160 ఇళ్ళు రాబోయే మార్చి 31వ తారీఖు నాటికి కంప్లీట్ చేసే ప్రణాళికను ఇంతకు ముందు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉత్తమన్న చొరవతో. ఇక తప్పకుండా ఈ రాబోయే రేపా ఎల్లుండా గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, హౌసింగ్ పాలసీ ప్రకారం బహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బహు పేదవాళ్ళ దగ్గర నుంచి ఉత్తమన్న సూచనల ప్రకారం అప్లికేషన్లు తీసుకొని వాటిలో ఎలిజిబుల్ ఉన్న మరొకసారి మీరు వెరిఫై చేసి ఈ 31వ తారీఖు కంప్లీషన్ కంటే ముందే ఏ ఇల్లు ఎవరిదో మీరు ఫైనల్ చేయండి. ఫైనల్ చేసినట్లయితే ఈ ఇల్లు నాది అని ఆ పేదవాడికి ఆ ఇల్లు మీరు చూపిస్తే ఆ ఇంట్లో ఇంకా ఏమైనా మిగిలిపోయిన పని ఉంటే ఆ కాంట్రాక్టర్ తన స్కోప్ లో ఉన్న పని అయితే అతను ఉన్నప్పుడే దాన్ని పూర్తి చేసి వెళ్తాడు. ముందు ఇమీడియట్లీగా ఈ సంక్రాంతి టైం కానీ లేకుంటే నెలాఖరికి కానీ దీనికి ఇళ్లకు సంబంధించిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని ఫైనల్ చేయాలని ఉత్తమ్ రెడ్డి గారితో ఒకసారి మీరు షేర్ చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. ఇక మీకు తెలియంది కాదు, ఉత్తమన్న నన్ను ఏదో హౌసింగ్ లో అద్భుతాలు చేస్తున్నాను అన్న దానికంటే కూడా రాష్ట్ర చాలా సంతోషం. ఇందాక ఉత్తమన్న అన్నట్లు నిజంగా ఈరోజు 10 గంటలకి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గంలోని 6 జిల్లా కలెక్టర్లు అలా వెయిట్ చేస్తున్నారు. మొండి పట్టుబడతాడు ఉత్తమన్న. ఏమైనా సరే నిన్ను కావాలంటే హెలికాప్టర్లో ఆడ దించి ఎమ్మటే ఎక్కించి ఆడికి పంపిస్తాను, నీ 10 టైం మార్చడం అన్నాడు. ఇప్పటికే 10 దాటింది. అయినా కూడా వీడికి వచ్చిన తర్వాత నాకు ఒక తృప్తి. ఇది నేను ఇక్కడికి 3వసారో 4వసారో ఉత్తమన్న తీసుకొస్తే 4వసారో 3వసారో వచ్చాను. అద్భుతంగా తన హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్ గా ఒక అద్భుతమైన కాలనీ. చాలా సంతోషం. ఇందాక ఉత్తమన్న అన్నట్లు నిజంగా ఈరోజు 10 గంటలకి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గంలోని 6 జిల్లా కలెక్టర్లు అలా వెయిట్ చేస్తున్నారు. మొండి పట్టుబడతాడు ఉత్తమన్న.
ఏమైనా సరే నిన్ను కావాలంటే హెలికాప్టర్లో ఆడ దించి ఎమ్మటే ఎక్కించి ఆడికి పంపిస్తాను, నీ 10ంటి టైం మార్చడం అన్నాడు. ఇప్పటికే 10 దాటింది. అయినా కూడా వీడికి వచ్చిన తర్వాత నాకు ఒక తృప్తి. ఇది నేను ఇక్కడికి 3వసారో 4వసారో ఉత్తమన్న తీసుకొస్తే 4వసారో 3వసారో వచ్చాను. అద్భుతంగా తన హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఒక అద్భుతమైన కాలనీ ఆనాడు తన శాసనసభ నియోజకవర్గమైన ఈ హుజూర్ నగర్ లో 2600 ఇళ్ళు 2160 ఇళ్ళు కట్టించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక మహా సంకల్పంతో పనిని మొదలు పెడితే భూమి కూడా రెవెన్యూదో ప్రభుత్వంతో కాకుండా సుమారు 100 ఎకరాల భూమి, ఆ 100 ఎకరాల భూమి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ భూమి అయితే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి డబ్బులు కట్టించి ఆ భూమిని హౌసింగ్ శాఖకి బదలాయించుకొని హౌసింగ్ శాఖలో ఫస్ట్ ఫేజ్ లో 2160 ఇళ్ళు స్టార్ట్ చేశారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ అయింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఈ 2160 ఇళ్ళు అయితే పూర్తి చేయలేదు, కానీ ఈ 100 ఎకరాల్లో భూమిని అటుకొద్దిగా ఆ డిపార్ట్మెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటూ ఇళ్లనైతే పూర్తి చేయకుండా వచ్చినప్పుడల్లా ఇదిగో బెల్లం అని మోచేతికి రాపించి ఈ మోచేతికి రాసిన బెల్లాన్ని నువ్వు నాకు అన్నట్లు చూపించారే తప్ప ఆనాటి పెద్దలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10-15 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నన్ను ఒప్పించి మెప్పించి టేబుల్ మీద ఇద్దరిని ఒకేసారి సంతకం పెట్టించి శాంక్షన్ చేపించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ 2160 ఇళ్ళు తన ఆలోచన ఏదైతే ఉందో అద్భుతంగా హుజూర్ నగర్ టౌన్ లోని పేదవాళ్ళకి బహుపేదవాళ్ళకి నీది ఏ కులమని అడగరు, నీది ఏ మతమని అడగరు, చివరికి నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా అని కూడా అడగరు. ఆనాడు నువ్వు పింక్ కలరోడికే ఇస్తానన్నారు తప్ప ఈ ప్రభుత్వం పేదోడై ఉంటే చాలు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇంతకు ముందే చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ అంటే, అది పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అలా ఈ 2160 ఇళ్ళు రాబోయే మార్చి 31వ తారీఖు నాటికి కంప్లీట్ చేసే ప్రణాళికను ఇంతకు ముందు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉత్తమన్న చొరవతో. ఇక తప్పకుండా ఈ రాబోయే రేపా ఎల్లుండా గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, హౌసింగ్ పాలసీ ప్రకారం బహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బహు పేదవాళ్ళ దగ్గర నుంచి ఉత్తమన్న సూచనల ప్రకారం అప్లికేషన్లు తీసుకొని వాటిలో ఎలిజిబుల్ ఉన్న మరొకసారి మీరు వెరిఫై చేసి ఈ 31వ తారీఖు కంప్లీషన్ కంటే ముందే ఏ ఇల్లు ఎవరిదో మీరు ఫైనల్ చేయండి. ఫైనల్ చేసినట్లయితే ఈ ఇల్లు నాది అని ఆ పేదవాడికి ఆ ఇల్లు మీరు చూపిస్తే ఆ ఇంట్లో ఇంకా ఏమైనా మిగిలిపోయిన పని ఉంటే ఆ కాంట్రాక్టర్ తన స్కోప్ లో ఉన్న పని అయితే అతను ఉన్నప్పుడే దాన్ని పూర్తి చేసి వెళ్తాడు. ముందు ఇమీడియట్లీగా ఈ సంక్రాంతి టైం కానీ లేకుంటే నెలాఖరికి కానీ దీనికి ఇళ్లకు సంబంధించిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని ఫైనల్ చేయాలని ఉత్తమ్ రెడ్డి గారితో ఒకసారి మీరు షేర్ చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. ఇక మీకు తెలియంది కాదు, ఉత్తమన్న నన్ను ఏదో హౌసింగ్ లో అద్భుతాలు చేస్తున్నాను అన్న దానికంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా జలయజ్ఞం ఏదైతే నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం ఏకైక టార్గెట్ పెట్టుకొని 1,00,000 కోట్లు కొల్లగొట్టి నిరుప్రయోగంగా అనేకమైన ప్రాజెక్టులు, కాలువలు, డ్యాములు ఉంచితే
వాటన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ అక్కడ కూడా రైతన్నలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నీటిపారుదల శాఖలో చేస్తూనే ఇక వారికి సొంత శాఖ అయిన దాంతో పాటు వారి సొంత శాఖ అయిన నిత్యావసర సరుకులకు సంబంధించింది ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము ఈటంల సన్న బియ్యాన్ని తన సొంత నియోజకవర్గంలోనే ఉగాది రోజు అనుకుంటా ఇక్కడ ఓపెనింగ్ కి నేను కూడా వచ్చాను. ఆ రోజు అద్భుతంగా ఏ గ్రామానికి పోయినా, ఏ గూడానికి పోయినా, ఏ తండాకి పోయినా ఆ సన్న బియ్యం తింటున్న ఆ పేదవాళ్ళ ముఖంలో చాలా స్పష్టమైన ఆనందం ఈనాడు కనిపిస్తుంది. అది ఉత్తమన్న ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలతో ఈ ప్రభుత్వానికి, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకి చాలా తృప్తిని ఆనందాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు. ఇక హౌసింగ్ స్కీమ్ కు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 22-23 లక్షల ఇళ్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టించాం. కట్టించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాంట్లో కొండలు తవ్వి ఎలికల పట్టాలని తాపత్రయపడ్డా ఎలికలు కాదు కదా, చివరికి జర్రులు కూడా దాంట్లో దొరకల. ఆ వంక చెప్పి ఆ హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తీసి గడికొకటిని, పుట్టకొకటికి, చెట్టుకొకటిని ఆ డిపార్ట్మెంట్ ని అస్తవ్యస్తంగా చేసింది ఆనాటి ప్రభుత్వం. పేదవాడు ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు అనేది ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో ఉత్తమన్న మిగతా సహచార మంత్రులందరి సూచనలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇళ్లు ఇచ్చాం. ఈ నియోజకవర్గానికి